పశ్చిమ గోదావరి జిల్లాలో పట్టిసీమ ప్రాజెక్టు నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ తూర్పుగోదావరి జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఆందోళన బాటపట్టారు. పట్టిసీమను ఉపసంహరించుకోవాలంటూ ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద నిరసన తెలిపారు. ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు. పోలవరం ప్రాజెక్టును పక్కదారి పట్టించేందుకే పట్టిసీమను తెరపైకి తెచ్చారని ఆరోపించారు. రైతుల నోట్లో మట్టి కొట్టేలా ఉన్న ప్రాజెక్టును ఆపాలని, లేదంటే ఆందోళన మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. పోలవరం కట్టి రాయలసీమకు నీరిచ్చే కార్యక్రమం చేయడానికి మేము కూడా ముందుకు వస్తాం. కానీ పోలవరాన్ని నీరుగార్చడానికే ఈ కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు పర్సంటేజీల కోసం చేస్తూ ఉన్నాడు. 21.9% ఎక్కువ ఇస్తున్నటువంటిది ఎందుకు చేస్తున్నాడో ఇవాళ ప్రజలకి సమాధానం చెప్పాలని బాధ్యత చంద్రబాబు నాయుడు గారు ఉంది. కానీ ఆ రకంగా సమాధానం చెప్పకుండా మరి చాలా హడావిడిగా ఈ కార్యక్రమం పెట్టి ఒక 2 రోజుల్లోనే ఈ కార్యక్రమం పెట్టి మరి రోడ్ల ద్వారా వెళ్తే రైతాంగం అడ్డుకుంటారన్న ఉద్దేశంతో మరి ఒక ప్రత్యేకమైన ఫ్లైట్లోనేమో అక్కడికి వచ్చి అక్కడి నుంచి మళ్ళీ హెలికాప్టర్ మీద వెళ్ళి సామాన్య ప్రజానీకానికి అందుబాటు కాకుండా పారిపోతున్నాడు చంద్రబాబు నాయుడు గారు మనం చేస్తున్నాను. సుబ్బారెడ్డి గారు అదేవిధంగా ఈ జిల్లాలో మరి పశ్చిమ గోదావరి జిల్లాలో ఆయన కానీ లేదా తీరుతాం. ఇవాళ తాత్కాలికంగా మీరు పోలవరం ఈ పట్టిసీమ కార్యక్రమాన్ని మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని పట్టిసీమ పనుల్ని అడ్డుకుని తీరుతాం. తప్పనిసరిగా పోలవరం ఆకాంక్ష దాన్ని నెరవేర్చేదాకా ఉభయ గోదావరి జిల్లాల రైతాంగం అంతా కూడా మరి పట్టిసీమ వెళ్ళి అడ్డుకుని తీరుతాన్న విషయాన్ని మనం చేస్తూ పోలవరం పూర్తయిన తర్వాత రాయలసీమకు కానీ ఇంకా మిగిలిన చోటకి కానీ నీరవడానికి మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. కానీ మరి ఈ కార్యక్రమం చేస్తున్న చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న కార్యక్రమాన్ని రేపు రైతాంగమే తిరగబడి ఎవరో రైతుల వల్ల అయితే వచ్చామో ఆ రైతుల్ని మట్టి కనిపిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి బుద్ధి చెప్పే కార్యక్రమం తప్పనిసరిగా చేస్తారు. ఇక్కడ ఉండి లోకల్గా రైతు అయ్యుండి రైతు వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్నటువంటి చంద్రబాబు నాయుడికి బుద్ధి వచ్చే విధంగా ఆయన యొక్క దివ్యాశీస్సులు ఉండాలి అనేటటువంటి ఆలోచనతో ఇక్కడ ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. పోలవరం ముద్దు పట్టిసీమ వద్దు అనేటటువంటి నినాదంతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఇవాళ పట్టిసీమ మీరు దేనికి నిర్మిస్తున్నారు? ప్రజలు వద్దు మొర్రు అని చెప్పేసి రైతులు గగ్గోలు పెడుతున్నారు. డెల్టా మొత్తం బీడు వారిపోతుంది. ఏ పరిస్థితుల్లోనూ మాకొద్దు, మీరు కాలువలు ఎక్కడి నుంచి తవ్వుతారు, ఎక్కడి నుంచి భూమి తీసుకొస్తారు ఈ పట్టిసీమకి? మీరు పోలవరాన్ని పక్కదారి పట్టించడం కోసం పోలవరానికి నిధులు తీసుకురాలేనటువంటి అయోమయ పరిస్థితుల్లో అసమర్థతతోటి ఇవాళ ఈ పట్టిసీమ అనే దాన్ని ఎత్తుకుని ప్రజలను పక్కదారి పట్టించడానికి ప్రయత్నం చేస్తున్నారు. మీ ఆటల్ని ఖచ్చితంగా కట్టించేటటువంటి ప్రయత్నం మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుందని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం. అంతేకాకుండా మీరు ఇదే విధానంలో వెళ్తే ఖచ్చితంగా మీకు బుద్ధి చెప్పేటటువంటి పరిస్థితుల్లో లాఠీలకైనా తోటాలకైనా ఎదిరించి నిలబడతాం. పోలవరమే మాకు కావాలి, పట్టిసీమ వద్దని చెప్పేసి ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. మీరు సంవత్సర కాలంలో ఇది ప్రెస్టేజ్గా పూర్తి చేస్తామని మీరు చెప్తున్నారు తప్ప రైతుల యొక్క మనోభావాలను గ్రహించట్లేదు. ఈవేళ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి రైతులందరూ కూడా మాకు 2 పంటలకి నీరు లేకుండా పోతుందేమో, ఇన్నాళ్ళు ఈ ప్రాంతం అంతా సస్యశ్యామలంగా ఉంది, ఈ రోజున ఈ విధంగా మారిపోయి మాకు ఎడారులుగా భూములు మారిపోతాయని ఆవేదన చెందుతుంటే మా డిమాండ్ ఏంటంటే మీరు సాధ్యాసాధ్య మీరు చేసే ప్రాజెక్టులకి